హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అనేటువంటి సబ్జెక్ట్లో గృహ నిర్మాణానికి సంబంధించి గృహాస్తి నుండి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేటువంటి టాపిక్లో ఒక ప్రాబ్లమ్ని మీకు అంటే విద్యార్థులకి రేపు 23 నుంచి జరగబోయేటువంటి పరీక్షల దృష్ట్యా ఇది చాలా ఉపయోగకారిగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ టాపిక్లో గృహాస్తి నుండి ఆదాయం అనేటువంటి టాపిక్లో ఒక ప్రాబ్లంను మీ ముందుంచడం జరుగుతుంది. 2/3 వంతు 1/3 వంతుగా 2 విడిభాగాలుగా ఉన్న ఒక గృహాస్తి ఉంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇలా ఇచ్చాడు. ఈ వివరాల నుంచి గృహాస్తి ఆదాయాన్ని లెక్కించమంటున్నాడు. గృహ నిర్మాణం తేదీ వచ్చేసి 1/11/2016 పూర్తయింది. మున్సిపల్ విలువ ఆ గృహాలకు సంబంధించి 60,000 అన్నాడు. మున్సిపల్ విలువ అంటే సాధారణంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు ఆస్తి మీద పన్ను విధించేటువంటి దృష్ట్యా మున్సిపల్ అధికారులు సర్వే చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గృహాల యొక్క వార్షిక విలువను నిర్ణయిస్తారు. ఆ సర్వే ప్రకారం ఆ మున్సిపల్ సర్వే ప్రకారము నిర్ణయించినటువంటి ఆ గృహం యొక్క వార్షిక విలువని మున్సిపల్ విలువ అంటారు. ఈ లెక్కలో మున్సిపల్ విలువ 60,000 ఇచ్చాడు. యుక్తమైనటువంటి అద్దె, దీన్నే సమంజసమైన అద్దె లేదా ఫెయిర్ రెంటల్ వాల్యూ అని కూడా అంటారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా గృహానికి ఎంత అద్దె ఇవ్వవచ్చునో దాన్ని యుక్తమైన అద్దె లేదా సమంజసమైన అద్దె అంటారు. ఇప్పుడు ఒక నెల్లూరు తీసుకుంటే, నెల్లూరు ఊరి శివారులో ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్కి 5,000 ఇస్తే, నడిబొడ్డులో ఉండేటువంటి గృహం సేమ్ 2 పోర్షన్లు డబుల్ బెడ్రూమ్ ఉండేటువంటి గృహానికి 20,000 ఇస్తారు. ఇంకో ప్రాంతంలో 15,000 ఇస్తారు. అంటే డబుల్ బెడ్రూమ్ యొక్క అద్దె విభిన్న ప్రాంతాల్లో విభిన్న రేట్లలో ఉంటుంది. అంటే ఆయా ప్రాంతాలలో ఆయా గృహానికి ఇవ్వదగినటువంటి అద్దెను సమంజసమైన అద్దె లేదా యుక్తమైన అద్దె అని చేసి అంటారు. ఆ యుక్తమైన అద్దె 84,000. అంటే సింపుల్గా మనం ఒక మాటలో చెప్పాలంటే ఈ గృహం యొక్క ఎంఆర్వి మున్సిపల్ రెంటల్ వాల్యూ 60,000 ఇచ్చాడు. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంటల్ వాల్యూ 84,000 ఇచ్చాడు. గృహంలో 2/3 వంతు సొంతానికి వినియోగించుకుంటున్నాడు. అంటే 2 భాగాలు సొంతానికి వినియోగించుకున్నాడు. మిగిలిన 1/3 వంతు భాగాన్ని అద్దెకిస్తున్నాడు. అద్దెకిచ్చింది 1/3 భాగం. అద్దెకి ఎప్పుడు ఇచ్చాడు? 1/4/2021 నుంచి 31/8/2021 వరకు నెలకి 7,200 రూపాయల చొప్పున అద్దెకిచ్చాడు. అంటే ఆ 1/3 వంతు పోర్షన్ని ఎన్ని నెలల పాటు అద్దెకిచ్చాడంటే 5 నెలల పాటు. అంటే ఏప్రిల్ 1 నుంచి ఇచ్చాడు. అంటే ఏప్రిల్ నెల, మే, జూన్, జూలై, ఆగస్ట్ 8వ నెల చివరి దాకా. అంటే 5 నెలల అద్దెకిచ్చాడు. నెలకి 7,200 రూపాయల చొప్పున అద్దెకి ఇవ్వడం జరిగింది. తర్వాత 9వ నెల నుంచి ఆ గృహాన్ని సొంత నివాస గృహంగా వాడుకున్నాడు. ఇకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మున్సిపల్ పన్నులు వచ్చేసి సంవత్సరానికి 6,000 అని చెప్పాడు. అగ్ని బీమా 2,000 సంవత్సరానికి, గ్రౌండ్ అద్దె 4,000 సంవత్సరానికి అని ఇచ్చాడు. ఈ యొక్క రుణంపై అంటే గృహ నిర్మాణం చేసేదానికి బ్యాంకు వారి దగ్గర తీసుకున్నటువంటి అప్పు మీద చెల్లించిన వడ్డీ సంవత్సరానికి 7,500 అని ఇచ్చాడు. ఇది లెక్కలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే గృహం యొక్క మున్సిపల్ వాల్యూ, గృహం యొక్క ఫెయిర్ రెంటల్ వాల్యూ, యుక్తమైన అద్దె, గృహంలో 2/3 వంతు సొంతానికి, మిగిలిన 1/3 వంతు అద్దెకిచ్చినట్టు, అద్దెకిచ్చింది 4వ నెల ఏప్రిల్ 1 నుంచి 8వ నెల దాకా ఇవ్వడం జరిగింది. అంటే 5 నెలలు అద్దెకిచ్చాడు. మళ్ళీ 9వ నెల నుంచి ఆ గృహాన్ని సొంతానికి వాడుకున్నట్టు చెప్పాడు. ఈ గృహానికి యజమాని చెల్లించినటువంటి మున్సిపల్ పన్నులు సంవత్సరానికి 6,000, అగ్ని బీమా సంవత్సరానికి 2,000, గ్రౌండ్ అద్దె 4,000 సంవత్సరానికి, రుణంపై వడ్డీ 7,500 సంవత్సరానికి అని ఇచ్చాడు.
ఈ ఇన్ఫర్మేషన్ తోటి గృహస్థి ఆదాయాన్ని లెక్కించమంటున్నాడు. గృహస్థి ఆదాయాన్ని లెక్కించేదానికి పరీక్షలో విద్యార్థి 3 కాలమ్స్ వివరాలు లేదా 3 కాలమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మన వసతిని బట్టి. వివరాలు, దిస్ ఈజ్ ఇన్నర్ కాలం, దిస్ ఈజ్ అనదర్ ఇన్నర్ కాలం, దిస్ ఈజ్ అవుటర్ కాలం. ఈ విధంగా వేసుకొని పైన హెడ్డింగ్ ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహస్థి నుండి ఆదాయాన్ని లెక్కించుట, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డ్యూరింగ్ ది అసెస్మెంట్ ఇయర్, ఇన్ ది అసెస్మెంట్ ఇయర్. అంటే పన్ను నిర్ధారణ సంవత్సరంలో ఆ గృహానికి సంబంధించి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారనేటువంటిది ఈ నివేదికలో చూపించడం జరుగుతుంది. ఫస్ట్ మనము 2 గృహాలు అన్నాడు కాబట్టి మొదటి గృహము 2/3 వంతు సొంత నివాసానికి అన్నాడు. సొంత నివాసానికి తీసుకున్నటువంటి గృహానికి వార్షిక విలువ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక గృహము కట్టుకొని అందులో 2 భాగాలు మనము సొంతానికి వినియోగించుకుంటూ ఒక భాగాన్ని బాడికి ఇచ్చాం. సొంతానికి వినియోగించుకున్నటువంటి గృహానికి ట్యాక్స్ ఉండదు. కాబట్టి నికర వార్షిక విలువ అనేది ఇక్కడ నిల్. పోతే ఈ సొంత నివాసానికి తీసుకున్నా లేదా అద్దెకిచ్చినా ఆ గృహ నిర్మాణానికి అప్పు తీసుకుంటాం బ్యాంకు వారి నుంచి. అప్పు మీద వడ్డీ సంవత్సరానికి ఎంత చెల్లిస్తున్నాం? 7,500 అన్నాడు. కాబట్టి ఈ 7,500 మనకి ఆదాయ పన్ను చట్ట ప్రకారము మినహాయింపు ఉంటుంది. కాబట్టి 7,500లో సంవత్సరానికి రుణం మీద వడ్డీ 7,500 అన్నాడు. అందులో సొంత నివాసానికి వినియోగించుకున్న గృహము 2/3 వంతు అన్నాడు. కాబట్టి 7,500లో 2/3 వంతు మనం తీసేయాలి. అంటే 7,500 ఇంటూ 2/3 వంతు 5,000 వస్తుంది. నికర వార్షిక విలువ ఏమీ లేదు. సొంత నివాసానికి నికర వార్షిక విలువ ఉండదు. కానీ అప్పు మీద వడ్డీ తీసేయాలి కాబట్టి తీసేసినప్పుడు -5,000 వస్తుంది. అంటే సొంత నివాస గృహం నుండి ఆదాయం రాకపోగా నష్టం అన్నమాట. అంటే సొంత నివాస గృహం నివాసాన్ని సొంతానికి వినియోగించుకుంటున్నాం కాబట్టి మనకు అద్దె రాదు, ఆదాయం ఉండదు. వేరాజ్ దాని నుంచి మినహాయింపుల్లో మనము అప్పు మీద వడ్డీ మనము తీసేయాలి కాబట్టి నికర వార్షిక విలువేమో 0 నిల్లు. దానిలో నుంచి అప్పు మీద వడ్డీ 7,500 సంవత్సరానికి అన్నాడు. అందులో 2/3 వంతు సొంతానికి అన్నాడు. కాబట్టి ఆ 7,500లో 2/3 వంతు 5,000 క్యాలిక్యులేట్ చేసి తీసేస్తే నిల్లు ఇది 5,000 అంటే -5,000. అంటే సొంత నివాస గృహం నుండి నష్టము అని చెప్పి రాస్తాం. ఇప్పుడు రెండో గృహం తీసుకున్నట్లయితే రెండో గృహానికి ఇప్పుడు మున్సిపల్ పన్నులో ఎంత ఇచ్చినాడు? మున్సిపల్ విలువ 60,000 ఇచ్చినాడు. యుక్తమైన అద్దె 84,000 ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెండో గృహానికి సంబంధించి మున్సిపల్ వాల్యూ 60,000 పురపాలక విలువ. 60,000లో 1/3 వంతు మాత్రమే అద్దెకి ఇవ్వబడింది. కాబట్టి సొంత నివాసానికి నిల్, వార్షిక విలువ నిల్. మరి అద్దెకి ఇచ్చిన దానిలో వార్షిక విలువ తీసుకోవాలా? తీసుకునేటప్పుడు పురపాలక అద్దె విలువ 60,000 లెక్కలో ఇచ్చినాడు క్వశ్చన్ పేపర్లో. 60,000లో 1/3 వంతు 20,000. అలాగనే యుక్తమైనటువంటి అద్దె ఫెయిర్ రెంటల్ వాల్యూ, ఇది మున్సిపల్ వాల్యూ 60,000లో 1/3 వంతు 20,000. ఇది ఫెయిర్ రెంటల్ వాల్యూ, యుక్తమైన అద్దె 84,000 ఇచ్చినాడు. 84,000లో కూడా 1/3 వంతు క్యాలిక్యులేట్ చేయండి, 28,000. అప్పుడు పురపాలక అద్దె విలువ, యుక్తమైన అద్దె విలువ, ఈ రెండిట్లో ఏది ఎక్కువ? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ దట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అది మనం లెక్కలోకి తీసుకోవాలా. 28,000 యుక్తమైన అద్దె విలువ ఎక్కువ కాబట్టి దాన్ని మనము ఏది ఎక్కువ అది అని చెప్పి అది తీసుకుంటున్నాం. ప్లస్ వాస్తవిక అద్దెని దాంతో కంపేర్ చేయాలా. ఫస్ట్ మనం ఏం చేసాం? పురపాలక అద్దె 1/3, యుక్తమైన అద్దె 1/3, ఈ రెండిట్లో కంపేర్ చేసి ఏది ఎక్కువ అది తీసుకున్నాం. మళ్ళీ ఈ విలువని వాస్తవిక అద్దెతో కంపేర్ చేసి ఏది ఎక్కువ అది తీసుకోవాలా. వాస్తవిక అద్దె క్వశ్చన్ పేపర్లో ఏం చెప్పాడు? క్వశ్చన్ పేపర్లో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 దాకా అంటే 5 నెలలు అద్దెకిచ్చాడు. నెలకి 7,200 అన్నాడు. కాబట్టి వాస్తవిక అద్దె నెలకి 7,200 రూపాయలు చొప్పున 5 నెలలకి 36,000. ఇప్పుడు 28,000 తోటి 36,000 కంపేర్ చేసి ఏది ఎక్కువ అది తీసుకోవాలా. 36,000. బాగా గమనించండి, ఒకటో గృహం సొంతానికి కాబట్టి దానికి వార్షిక విలువ ఉండదు.
దానిలో మైనస్ అప్పుపై వడ్డీ 7,500 సంవత్సరానికి అన్నాడు. సొంతానికి 2/3 వంతు క్యాలిక్యులేట్ చేస్తే 5,000. ఆదాయం లేదు, అప్పు మీద వడ్డీ తీసేసినప్పుడు మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది సొంత నివాస గృహం నుండి నష్టం అని చెప్పి రాశాం. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంకా అద్దెకిచ్చిన గృహం విషయంలో రెండో గృహం విషయం మనం మాట్లాడేటప్పుడు పురపాలక అద్దెను యుక్తమైన అద్దెను రెండు కంపేర్ చేసి ఏది ఎక్కువ అది తీసుకోవాలా, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? పురపాలక అద్దె విలువ 60,000 ఇచ్చాడు క్వశ్చన్ పేపర్లో. అందులో అద్దెకిచ్చిన భాగం ఎంత? 1/3 వంతు కాబట్టి 60,000లో 1/3 వంతు 20,000. యుక్తమైన అద్దె ఫేర్ రెంటల్ వాల్యూ 84,000లో 1/3 వంతు 28,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అంటే 28,000 ఎక్కువ కాబట్టి ఏది ఎక్కువ అది అని చెప్పి రాశాం. ఈ విలువని మనము వాస్తవిక అద్దెతో కంపేర్ చేస్తే నెలకి 7,200 చొప్పున 5 నెలలకి 36,000. అప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే 36,000 ఎక్కువ ఉంది కాబట్టి ఏది ఎక్కువ అది అని రాసి ఇందులో నుంచి పురపాలక పన్నులు తీసేయాల. పురపాలక పన్నులు ఎంతనిచ్చినాడు? యజమాని చెల్లించే పురపాలక పన్నులు మున్సిపల్ పన్నులు సంవత్సరానికి 6,000 అన్నాడు కాబట్టి సో మైనస్ పురపాలక పన్నులు 6,000లో 1/3 వంతు అంటే 2,000 తీసేసినట్లయితే 36,000లో 2,000 పోతే 34,000 నికర వార్షిక విలువ వచ్చింది మనకి. రెండో గృహం అద్దెకిచ్చినటువంటి గృహం యొక్క నికర వార్షిక విలువ 34,000. ఎలా వచ్చింది? ఫస్ట్ పురపాలక అద్దెని యుక్తమైన అద్దెని 1/3 వంతు ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఏది ఎక్కువ అది తీసుకున్నాం. దాన్ని వాస్తవిక అద్దెతోటి కంపేర్ చేసి ఏది ఎక్కువ అది తీసుకున్నాం. దానిలో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ 1/3 కాబట్టి అద్దెకిచ్చిన భాగానికే కాబట్టి 2,000 తీసేస్తే ఇంకా 34,000 నికర వార్షిక విలువ అయింది. ఈ నికర వార్షిక విలువ మీద సెక్షన్ 24 ప్రకారము ప్రామాణిక తగ్గింపు 30% ఉండదు. అంటే ఆ గృహం మీద ఖర్చులు చెల్లించినా చెల్లించకపోయినా తప్పనిసరిగా సెక్షన్ 24 ప్రకారము ప్రామాణిక తగ్గింపు 30% ఉంటుంది. కాబట్టి 34,000 మీద తీసివేయము ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24 ప్రకారం ప్రామాణిక తగ్గింపు తీసేయాలి 30%. 34,000 మీద 30% క్యాలిక్యులేట్ చేస్తే 10,200 తీసేయాలి. ఇది మినహాయింపు. అలాగనే అప్పు మీద వడ్డీ సంవత్సరానికి ఎంత అన్నాడు? 7,500. 7,500లో అద్దెకిచ్చిన పోర్షన్ ఎంత? 1/3 వంతు. సో అప్పు మీద వడ్డీ 7,500లో 1/3 వంతు 2,500 మినహాయింపు. వార్షిక విలువ నికర వార్షిక విలువ 34,000లో 30% స్టాండర్డ్ డిడక్షన్ 34,000 ఇంటూ 30/100 వేస్తే 10,200 వచ్చింది. ఇది కాకుండా అదనంగా ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అప్పు మీద వడ్డీ ఒక 2,500 అంటే సంవత్సరానికి వడ్డీ 7,500, అందులో 1/3 వంతు బాడికి ఇచ్చున్నాం కాబట్టి 2,500. ఈ రెండు కలిపి ప్రామాణిక తగ్గింపు ప్లస్ మూలధనం అప్పు మీద వడ్డీ ఈ రెండు కలిపితే 12,700. అప్పుడు నికర వార్షిక విలువ 34,000 నుంచి ఈ 12,700 తీసేస్తే రెండో గృహం మీద ఆదాయం ఎంతంటే 21,300. ఇది రెండో గృహం నుండి ఆదాయం. మొత్తం మీద మొదటి గృహము రెండో గృహం మీద కలిపి మొత్తం మీద ఆదాయం ఎంతంటే మొదటి గృహం నుంచి మనకి నష్టం వచ్చింది -5,000. సొంతానికి వాడుకున్నాం కాబట్టి దానికి వార్షిక విలువ లేదు కాబట్టి అప్పు మీద వడ్డీ తీసినప్పుడు మైనస్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది సొంత నివాసానికి వాడుకున్న గృహం మీద వచ్చిన నష్టం. రెండో గృహము అద్దెకిచ్చున్నాం కాబట్టి దాని మీద వచ్చిన లాభం 21,300. ఇప్పుడు మొత్తం మీద అన్నప్పుడు 21,300 గృహస్థి ఆదాయంలో నుంచి అద్దెకిచ్చిన గృహంలో నుంచి సొంతానికి ఉన్నటువంటి గృహం యొక్క నష్టాన్ని 5,000 తీసేసినట్లయితే 16,300 గృహస్థి నుండి ఆదాయం వస్తుంది. ఇక లెక్కలో ఇచ్చినటువంటి అన్ని కవర్ అయినాయి. ఈ అగ్ని బీమా 2,000 కానీ గ్రౌండ్ అద్దె కానీ 4,000 కానీ లెక్కలో తీసుకోవాలా. ఎందుకంటే ఇంతకుముందు మీకు ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 24 ప్రకారం 30% ఇచ్చేటువంటి సందర్భాల్లో ఇతరత్రా ఖర్చులు అగ్ని బీమా గ్రౌండ్ అద్దె న్యాయ ఖర్చులు ఇలాంటి ఖర్చులన్నీ కూడా మనము మినహాయింపు ఇవ్వబడదని చెప్పుకున్నాం కాబట్టి దాని ప్రకారం అగ్ని బీమా గ్రౌండ్ అద్దెని మనం ఇక్కడ లెక్కలోంచి తీసేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సెక్షన్ 24లో ఖర్చు చెల్లించినా చెల్లించకపోయినా 30% ప్రామాణిక తగ్గింపు ఇచ్చున్నాం కాబట్టి ఈ రెండు విలువల్ని వదిలివేయడం జరిగింది. ఈ విధంగా లెక్క
చక్కగా చదువుకొని లెక్కలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నిర్మాణం పూర్తయిన తేదీ, మున్సిపల్ వాల్యూ, యుక్తమైన అద్దె ఫేర్ రెంటల్ వాల్యూ ఇచ్చాడు. ఈ రెండు అద్దెల్లో ఏది ఎక్కువ అద్దె అది తీసుకోవాలా. తీసుకునేటప్పుడు 1/3 భాగాన్ని మాత్రమే అద్దెకిచ్చున్నాం కాబట్టి 1/3 భాగాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఈ యొక్క పురపాలక అద్దె విలువ, యుక్తమైన అద్దె విలువలో 1/3 తీసుకొని 28,000 ఎక్కువ కాబట్టి అది ఏది ఎక్కువ అది రాశాం. దాన్ని వాస్తవిక అద్దెతో పోల్చి అప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ అది తీసుకొని అందులో పురపాలక పన్నులు సంవత్సరానికి 6,000 అని చెప్పాడు. అందులో అద్దెకిచ్చినటువంటి భాగం 1/3 వంతు 2,000ని మినహాయించి మిగిలినటువంటి 36,000 2,000 పోతే 34,000 నికర వార్షిక విలువ అనుకున్నాం. ఈ నికర వార్షిక విలువ మీద సెక్షన్ 24 ప్రకారము ప్రామాణిక తగ్గింపు 30% అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 34,000 × 30/100 వేస్తే 10,200. కాబట్టి ఇక్కడ ప్రామాణిక తగ్గింపు అనేది మనం ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో సెక్షన్ 24 ప్రకారం ఈ యొక్క లెక్కలో ఇచ్చినటువంటి అగ్ని బీమా గ్రౌండ్ అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే గృహ నిర్మాణానికి చెల్లించిన ఖర్చులు చెల్లించకపోయినా నికర వార్షిక విలువ మీద 30% ప్రామాణిక తగ్గింపు ఇస్తున్నారు కాబట్టి ఈ రెండు ఖర్చుల్ని మనము అగ్ని బీమా గ్రౌండ్ అద్దె వదిలేసాం. తర్వాత నెక్స్ట్ బ్యాంకు వారి నుంచి తీసుకున్నటువంటి అప్పు మీద వడ్డీ సంవత్సరానికి 7,500. అందులో అద్దెకి ఇచ్చిన భాగం 1/3 వంతు 2,500. అప్పుడు ప్రామాణిక తగ్గింపు 10,200 ప్లస్ అప్పు మీద వడ్డీ 2,500, రెండు కలిపి 12,700 తీసేస్తే మనకి 21,300 రెండో గృహం నుంచి ఆదాయం వచ్చింది. మొదటి గృహం నుంచి నష్టం 5,000, రెండో గృహం నుంచి ఆదాయం 21,300 తీసేస్తే నికరంగా మనకి గృహం నుండి వచ్చినటువంటి గృహస్థి ఆదాయము 16,300. ప్రతి స్లైడ్ని కీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.